అదృష్టం బాగుంటే రైతుల పొలంలో పంటలే కాదు, అప్పుడప్పుడు వజ్రాలు కూడా పండుతాయి. గతంలో చాలా మందిని అదృష్టలక్ష్మి అలాగే వరించింది కూడా. కర్నూలు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో తొలకరి వర్షాలు మొదలు కాగానే వజ్రాల వేట మొదలవుతుంది. స్థానికులతో పాటు ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారంతా వజ్రాల కోసం జల్లెడ పడుతూ ఉంటారు. అయితే ఈసారి తొలకరి కంటే ముందుగానే మే నెలలో భారీ వర్షాలు కురవడంతో వజ్రాల వేట అప్పుడే మొదలైంది. వందల సంఖ్యలో ప్రజలు వజ్రాల కోసం వెతుకుతూ ఉండగా ఓ రైతును అదృష్టం వరించింది. కర్నూలు జిల్లా మధ్యకర మండలం హంప గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో పనిచేస్తూ ఉండగా వజ్రం దొరికింది. దాన్ని ఓ వ్యాపారి వేలంలో 5 లక్షల నగదు 2 గ్రాముల బంగారానికి దక్కించుకున్నాడు. ఆ సొమ్మును రైతుకిచ్చి వజ్రాన్ని తీసుకెళ్లాడు. బహిరంగ మార్కెట్లో ఆ వజ్రం విలువ భారీగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. రైతుకు వజ్రం దొరికిందని తెలియడంతో మద్దికెర, పెరవలి, తుగ్గలి, జి ఎర్రగుడి, రామాపురం, పగిడిరాయి, చిన్న జొన్నగిరి, ఒప్పరపల్లి, గిరిగెట్ల గ్రామాల్లో స్థానికులు వజ్రాల కోసం గాలింపులు మొదలుపెట్టారు. కర్నూలు జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలో కూడా వజ్రాల వేట మొదలైంది. వజ్రకరూర్, ఊటకల్లు, బేతాపల్లి ప్రాంతాల్లో కూడా వజ్రాల కోసం వెతుకుతూ ఉన్నారు. దీంతో వజ్రాల వ్యాపారులు అక్కడే తిష్టవేసి వజ్రాలకు అక్కడే వేలం నిర్వహించి దక్కించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.